1000 మంది అధికారులకు పైన ఉన్న సహస్రాధిపతి ప్రేమల దేని బిడ్డలారా, ఆ యొక్క పౌలుని చూచినప్పుడు, పౌలు యొక్క టెస్టిమనీ విన్నప్పుడు అతనికి భయపడి అతనికి విడుదల, అతనికి విడిపించినాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడ్డది ప్రేమల దేని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 29వ వచనంలో ఈ వచనం రాయబడ్డది ప్రేమల దేని బిడ్డలారా. ఆమేన్. నిన్నెవరైతే విమర్శిస్తున్నారో, నిన్నెవరైతే హేళనాస్పదంగా చూస్తున్నారో, నిన్నెవరైతే పట్టించుకోలేని స్థితిలో ఉన్నారో, కావాలని నేను ఒక ఇరుకుల ఇబ్బందులు పెట్టాలని పొంచి ఉంటున్న వారు ప్రేమల దేని బిడ్డలారా, సిగ్గుపడే దినం రాబోతుంది యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 1000 మందికి అధికారియే పౌలుకు భయపడుతున్నాడు ప్రేమల దేని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. ఆ రకమైనటువంటి టెస్టిమనీ నీకు రావాలంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ప్రేమల దేని బిడ్డలారా. నీవు నిర్దోషిగా కనబడాలి అంటే దేవుడు చెబుతున్నట్టుగా నువ్వు నడుచుకునే అనుభవంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1000 మందికి పైన ఉన్న అధికారియే భయపడ్డాడు పౌలును చూసి. ఆమేన్, హల్లెలూయా. మీరు గనక ఇటువంటి అనుభవంలో ఉంటే దేవుని కృప నీకు తోడుని నడిపించును గాక.